ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బెంజమిన్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మీద, ఇజ్రాయెల్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ యో గ్యాలాంట్ మీద, అదేవిధంగా హమాస్ లీడర్ మొహమ్మద్ డయఫ్ మీద, వీళ్ళందరి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎందుకు బెంజమిన్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది? ఆయన చాలామందిని వార్ టైంలో వార్ క్రైమ్స్ చేశారని, దానిలో చాలామంది స్టార్వేషన్ గురి చేశారని, స్టార్వేషన్ అంటే మందులు, ఆహారం, నీళ్లు ఏమీ లేక ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన పైన తీవ్రమైన అభియోగాలు చేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. అయితే గత సంవత్సరం మనం చూస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ మీద కూడా, వ్లాదిమిర్ పుతిన్ మీద కూడా ఇలాంటి వారెంటే జారీ చేసింది. ఆ వారెంట్ ఎందుకు? ఉక్రెయిన్లోని చిన్న పిల్లల యొక్క హక్కులు ఆయన భంగం కలిగించారని చెప్పి మీరు గమనిస్తే యుక్రెయిన్ వార్ టైంలో ఇంకా జరుగుతుంది. పిల్లలు శవాలు బయటపడ్డాయి. చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రష్యాకి తీసుకెళ్లారు. ఇట్లా చాలా అభియోగాలు పుతిన్ మీద ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే మరి పుతిన్ ఎందుకు అరెస్ట్ కాలేదు? అదేవిధంగా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ ఎవరు చేస్తారు? ఇదే పెద్ద క్వశ్చన్. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది యుఎన్ ఆర్గనైజేషన్ కాదు. అది ఐసీజే వేరు, ఐసీసీ వేరు. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్. ఐసీసీ అనేది రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పడింది. అది సపరేట్ స్టాట్యూట్ అనమాట. ఐసీసీ సిగ్నేటరీ కంట్రీస్ 124 దేశాలు ఉన్నాయి ఈరోజు కలిపి. అంటే 124 కంట్రీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మెంబర్ కంట్రీస్ అనమాట. బెంజమిన్ నెతన్యాహు ఏ మెంబర్ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఆ మెంబర్ కంట్రీ ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని ఎక్స్ట్రాడిట్ చేయాలి, కోర్టు దగ్గరికి పంపించాలన్నమాట. ఇది మెంబర్ కంట్రీ యొక్క బాధ్యత. అందుకనే లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే కనుక పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ గత సంవత్సరం బ్రిక్స్ సమ్మిట్కి హాజరు కాలేదు. సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్ అనమాట. సో సౌత్ ఆఫ్రికాకి వెళ్తే జోహనిస్బర్గ్కి అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది, సౌత్ ఆఫ్రికాకి అరెస్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా దేశాలు ఈ అరెస్ట్ వారెంట్ని ఫాలో అవ్వట్లేదు. ఉదాహరణకి రీసెంట్గా పుతిన్ మంగోలియాకి వెళ్ళారు. మంగోలియా ఐసీసీ సభ్యదేశమే, కానీ అరెస్ట్ చేయలేదు పుతిన్ని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాయి. ఎగనెస్ట్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది దాని జ్యూరిస్డిక్షన్ కొన్ని అంశాల్లో ఉంది. ఏదైతే ఇండివిజువల్స్ హీనియస్ క్రైమ్స్ చేశారో, దారుణమైన నేరాలు చేశారో వాళ్ళకి ఈ కోర్టు శిక్ష వేస్తుంది అనమాట, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే. అయితే మామూలుగా ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం ఏదైనా దేశాలు తప్పు చేస్తే దేశాలు కోర్టులకు వెళ్తాయి. ఐసీజేకి స్టేట్స్కి వెళ్ళొచ్చు అనమాట, అంటే నేషన్స్ వెళ్ళొచ్చు. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మాత్రం ఇండివిజువల్స్ని ఇండిక్ట్ చేయొచ్చు, వ్యక్తుల్ని ఇండిక్ట్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే దేశాధినేతలు, దేశంలో మిలిటరీ ఆఫీసర్సు, దేశంలో మినిస్టర్సు, బ్యూరోక్రాట్స్ ఎవరినైనా ఐసీసీ అరెస్ట్ చేసే పవర్ ఉంది, ప్రాసిక్యూట్ చేసే పవర్ ఉంది, పనిష్ చేసే పవర్ ఉందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే దేశంలో జరిగే రకరకాల ఊచికోతలు, జీనోసైడ్, ఐసీసీ జనరల్గా వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ, జీనోసైడ్, తర్వాత క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్, ఇలాంటి క్రైమ్స్ని చూస్తాయి. దీనిలో మేము చూస్తే శ్రీలంకలో ఎల్టీటీ ఇష్యూ జరిగింది. శ్రీలంకన్ గవర్నమెంటే సివిల్ వార్కు తెగబడింది, పడి చాలామంది అమాయకులను చంపేస్తుందని ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి శ్రీలంకన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు కదా. అట్లా చాలా అధికారంలో ఉన్న వాళ్ళని కూడా క్వశ్చన్ చేసే హక్కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఉంటుంది అనమాట, ఐసీసీకి ఉంటుంది. సో దాంతో ఐసీసీ అంటే ఇప్పుడు చాలా దేశాధినేతలకు కోపం అనమాట, బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఐసీసీలో ఉన్న ఒక అంశం ఏంటంటే ఆప్టిన్, అంటే ఎవరైతే దానిలో జాయిన్ అవుతారో బయటికి రావడం ఈజీ కాదు. ఆప్ట్అవుట్ క్లాస్ సరిగ్గా లేదు, అంటే దాని నుంచి బయటకు వచ్చే క్లాజ్ అనేది సరిగ్గా లేదనమాట. చాలా ఆఫ్రికన్ దేశాలు తొందరపడి క్యూ గట్టి జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోతుందన్నమాట ఆ దేశాలకు కూడా. కొన్ని దేశాలు అయితే అసలు రోమ్ స్టాట్యూట్ని సైన్ చేయలేదు. ఉదాహరణకి ఇండియా సైన్ చేయలేదు, చైనా సైన్ చేయలేదు, అమెరికా సైన్ చేయలేదు. ఈ దేశాలన్నీ రోమ్ స్టాట్యూట్ని అసలు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఈ దేశాలన్నీ ఐసీసీ జ్యూరిస్డిక్షన్ కిందకి రావన్నమాట. సో ఇప్పుడు ఐసీసీ బెంజమిన్ నెతన్యాహు మీద జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో చూడాలి. ఇంతకుముందు కూడా ఉగాండాకి చెందిన మిలిటెంట్ అండ్ వార్లార్డ్ జోసెఫ్ కోనీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఉహురు కెన్యతా ఫ్రమ్ కెన్యా, ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఉమర్ ఆల్ బషీర్ సూడాన్, ఈయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు బెంజమిన్ నెతన్యాహు ఈ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇది యాంటీ సెమిటిక్ పాలసీ, జ్యూస్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఐసీసీ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారనమాట. ఇది చాలా దారుణం అని కూడా ఆయన చెప్పడం జరిగింది.